హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఎందుకు లైక్ చేయమంటున్నా అంటే యూట్యూబ్ అనేది చాలామంది రికమెండ్ చేస్తుంది. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది అనమాట వీడియో. సో ఇదనమాట ఈరోజు టాపిక్ ఏంటంటే కొత్త ఫండ్ అనమాట. మోతీలాల్ ఒస్వాల్ నుంచి కొత్త ఫండ్ రిలీజ్ అయింది. 28 మే ప్రారంభమై అప్లై చేసుకునే డేటు టైం అనమాట. మనకు జూన్ 11 వరకు అవకాశం ఉంటుంది. అంటే ఇంకో 13 డేస్ ఉంటుంది అనమాట మనకి. సో మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను స్క్రీన్ రికార్డరు ఆల్రెడీ చేశాను. సో స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను వివరిస్తాను. మీరు కంటిన్యూగా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ ఫండ్ కూడా మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నా. సో మోతీలాల్ ఒస్వాల్ అనేది మీకు తెలిసిన పెద్ద కంపెనీనే. వన్ ఆఫ్ ద బ్రోకరేజ్ సంస్థ. ఇది లీడింగ్ బ్రోకరేజ్ సంస్థ అనమాట. సో వీళ్ళు యాక్చువల్గా ట్రేడింగ్ అనేది వాళ్ళది, ప్రత్యేకించి ట్రేడింగ్ అనేది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సంస్థ అనమాట. సో వీళ్ళు మ్యూచువల్ ఫండ్ రంగంలో కూడా వీళ్ళు అడుగుపెట్టి ఎన్నో ఫండ్స్ వీళ్ళవి పర్ఫామ్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ ఫండ్ కూడా కొత్త ఫండ్ అనేది రిలీజ్ అయింది. సో ఈ ఫండ్ అనేది మనకు అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీ స్క్రీన్ రికార్డర్లో చూడండి, వివరిస్తాను. ఈ ఫండ్ సంబంధించిన వివరాలు ఏంటంటే మోతీలాల్ ఒస్వాల్ మల్టీ క్యాప్ ఫండ్. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్. మీరు ఎప్పుడైనా విత్డ్రాల్ చేయొచ్చు, ఎప్పుడైనా మధ్యలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. మినిమం ఇన్వెస్ట్మెంట్ 500. మే 28, 2024 ప్రారంభమైంది. జూన్ 11 అప్లై చేసుకోవడానికి ఎండింగ్ డేట్ అనమాట. అలాగే రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై అనమాట. వెరీ హై చూపిస్తుంది. సో మోతీలాల్ ఒస్వాల్ మల్టీ క్యాప్ అనమాట. ఇది యాక్చువల్గా మల్టీ క్యాప్ అంటే ఏంటంటే మల్టీ అసెట్ లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతాయన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే స్మాల్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, లార్జ్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, మిడ్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. స్మాల్ క్యాప్లో 25 to 50%, లార్జ్ క్యాప్లో 25 to 50%, మిడ్ క్యాప్లో కూడా అదేవిధంగానే 25 to 50% మనకి ఇవ్వడం జరిగింది. సో 25 to 50% లోపల ఎంతైనా వాళ్ళు అలొకేట్ చేయొచ్చు అనమాట. ఆ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఫండ్ మేనేజర్ యొక్క పూర్తి వాళ్ళ యొక్క స్వతంత్రం మీద ఆధారపడి ఉంటుంది ఇది అనమాట. సో ఈ ఫండ్ వచ్చేసి లార్జ్ క్యాప్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మిడ్ క్యాప్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత స్మాల్ క్యాప్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, డీటెయిల్స్ ఇచ్చారు. ఇది మీరు క్లియర్గా ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఆ యొక్క పర్ఫామ్ చేసే స్టాక్స్, ఆ యొక్క రంగాల్లో ఈ యొక్క ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ను తీసుకోవడే అవకాశం ఉందన్నమాట. ఫండ్ మేనేజర్ యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా అంటే వాళ్ళ యొక్క డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఎంత, ఎక్కడ ఏది ఇన్వెస్ట్ చేయాలనేది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు మనకు టైం అనేది మనకి ఇంకా 13 రోజులు ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు, అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. చూశారు కదండి, ఇది అనమాట. సో మరి సమయం తక్కువే ఉంది కాబట్టి మరి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి, కేవైసీ వ్యాలిడేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కేవైసీ వ్యాలిడేషన్లో ఉన్న వాళ్ళు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మోతీలాల్ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు. లేదంటే మీ బ్రోకరేజ్ ఏదైతే మీ సంస్థలు ఉంటాయో, మీకు ట్రేడింగ్ అందిస్తున్నాయో వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. మరి మోతీలాల్ ఒస్వాల్ ట్రేడింగ్ బ్రోకరేజ్ అకౌంట్ ఉన్న డిమాట్ అకౌంట్ ఉందంటే అక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye.